అయితే ఇగో మన కుబీర్ మండలంలోని మూలా గ్రామము సావుని గ్రామాలు ఉన్నాయి కదా. ఇగో ఆ గ్రామాలకు వెళ్ళాలంటే ఆటో తప్ప బస్సు దిక్కులేదన్న మాట. అందుకే గా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు గట్లని యువకులందరూ వచ్చి కొత్తగా వచ్చినటువంటి మన డిఎం సాబ్కు ఇట్లా శాలువతోటి కప్పి ఇగో ఇట్లా దేవుని యొక్క ఫోటో ఇచ్చి సన్మానం చేసిల్లన్నమాట. అంతేకాకుండా నూతనంగా వచ్చినటువంటి సార్కి ఇగో గ్రామస్తులందరూ యువకులు పెద్ద మొత్తంలో సార్కు ఘనంగా స్వాగతం కూడా పలికిండ్లు. ఇక ఘనంగా స్వాగతం పలికిన తర్వాత సార్ మా ఊరు ఇగో న్యూ సౌండ్ లేవు, గట్లని మూలా గ్రామము, మా ఊరుకు బస్సులు లేవు సార్, దయచేసి అక్కడ ఉన్నటువంటి ముసలోళ్ళు కావచ్చు, అదేవిధంగా గర్భిణీలు నడుచుకుంటూ 3 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు సార్, దయచేసి ఒక బస్సును ఏర్పాటు చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు పొద్దున లేవంగానే పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు, అదేవిధంగా రాత్రిపూట వాళ్ళకి బస్సు దొరకక ఆటో దొరకక లేట్ అయ్యి రాత్రుల పూట పాములు తేళ్ల పొంటాలు నడుచుకుంటా ఇగో ఊరికి వస్తున్నారు సార్, జర దయచేసి వెంబడి మాకు ఒక బస్సును ఏర్పాటు చేయాలని ఈ విధంగా అక్కడ యువకులందరూ పెద్ద మొత్తంలో వెళ్ళి అక్కడ ఈ మన డిఎం సాబ్కు రిక్వెస్ట్ చేసిందన్నమాట. వెంబడే డిఎం సాబ్ కూడా ఖచ్చితంగా ఇగో నేను కొత్తగా వచ్చిన కాబట్టి ఆ విషయాన్ని మొత్తం తెలుసుకొని ఆ రూటును తెలుసుకొని నేను పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ గారు, అదేవిధంగా మన ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ గారు, అదేవిధంగా గోవిందన్న గారు తదితర నాయకులు పెద్ద మనుషులు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన సార్కు వేడుకొని వచ్చిందన్నమాట. ఇక అంతేకాకుండా మూల గ్రామానికి చెందినటువంటి రాజు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ బైస డిపోకు రావడం జరిగింది. డిఎం సార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది బస్సు కోసం. ఎందుకోసంటే మా విలేజ్కు ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి ఏదైతే డిపో నుంచి మా ఓల్డ్ సౌండ్కి ఒక బస్సు ఇవ్వాలని సార్కు ఉత్తరం ఇవ్వడం జరిగింది. అలాగనే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే కాలేజ్ స్టూడెంట్ కానీ స్కూల్ పిల్లలు కానీ వెళ్ళాలంటే బస్సు సౌకర్యం లేక వాళ్ళు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి బస్సు ఎక్కి స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ వెళ్తున్నారు. అలానే ఎలాంటివి కూడా మాకు సౌకర్యం లేదు కాబట్టి ఉన్నటువంటి ఇక్కడ విలేజ్ లోపల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొన్ని ఆటోలు వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి జనాలకు. అలాంటి ఉన్నటువంటి సౌకర్యానికి డిపో నుంచి సార్ కూడా కోరుకోవడం జరిగింది, మా విలేజ్కు బస్సు ఇస్తే బాగుంటుందని. సార్ కూడా ఇచ్చినాము. ఇక్కడ నుంచి విలేజ్ నుంచి యువకులు తర్వాత పెద్దలు అందరూ మాతోటి కూడా రావడం జరిగింది. బస్సు ఇప్పించాలని మేము సార్కు కోరుకుంటున్నాం. స్టూడెంట్లకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అట్లనే మన స్కూల్ పిల్లలకు మన కాలేజ్ స్టూడెంట్లకు లేదా మా విలేజ్ నుంచి బైన్సలా పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా నైట్ పూట ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. సార్కి వినతి పత్రం కూడా ఇచ్చినాం. చీకటి కూడా రాత్రిపూట చీకటి అయినప్పుడు అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ మా ఊరికి నడుచుకుంటూ రావడం జరుగుతున్నది. అందుకోసం చెప్పేసి ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒక్కటి కాకుండా ప్రతి ఒక్కటి బస్ మీద డిపెండ్ ఉన్నది. ప్రతి ఒక్కరు రావాలంటే ట్రావెలింగ్తోనే సంబంధించింది కాబట్టి సార్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ దీనిపైన మంచిగా స్పందించి మా ఊరికి బస్సు రావాలని కోరుకుంటున్నాం అందరం యువకులం కూడా. ఈరోజు ఇక్కడ యువకులు మరియు పెద్దలు అందరూ కలిసి ఏకట్టుగా అవడానికి గల కారణం ఏంటంటే పాత సౌన్లి మరియు లింగి మరియు మూల అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు బస్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. కావున అదేవిధంగా బైన్సకి వెళ్ళేటటువంటి కూలి పని చేసుకునేటోళ్లకు అదేవిధంగా గర్భిణులకు మనం మా విలేజ్ నుంచి వేరే విలేజ్కి వెళ్ళాలన్నా కిరాయి పెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. కాబట్టి అదేవిధంగా అన్ని విధాలుగా అందరికీ సౌకర్యం లేకపోవడం వలన అదేవిధంగా ముసలోళ్ళకు కానీ వికలాంగులకు కానీ అందరికీ ఇబ్బంది అవుతున్నది. కావున ఈరోజు బస్ డిపోకి వచ్చి సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామాలకు బస్సు వేయాలని కోరుకుంటూ అదేవిధంగా బస్సు వేయకపోతే దృఢ సంకల్పంతో మేము పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తాను.